బాగుంది. సంక్రాంతి విన్నర్ బాలకృష్ణ ఆటోమేటిక్ గా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, దాని తర్వాత మళ్ళీ సంక్రాంతి హిట్ ఇది. సినిమా బాగుంది, సూపర్ హిట్ యాజ్ యూజువల్. సూపర్గా ఉంది సినిమా, ఎక్సలెంట్గా తీశాడు సినిమా, మాత్రం హైలైట్గా ఉన్నాయి, డ్యాన్స్ కానీ అన్నీ. చాలా చాలా బాగుంది సినిమా, అవసరం. సినిమా సూపర్. జై బాలయ్య. సినిమా సూపర్. ఇంకా బాలయ్య ఆల్ టైమ్ రికార్డ్ క్రాస్ చేసింది, ఇండస్ట్రీ హిట్ పడింది. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. సూపర్ ఉంది, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, సూపర్ ఉంది సినిమా. సూపర్ హిట్, మళ్ళీ సింహం గర్జించింది. సూపర్ 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 హిట్. అంటే ఆయన 99వ ఫిల్ము, అంటే ఆయనతో పనిచేయడం నేను, శ్రీవాసు, గోపి మోహన్ మేమంతా ఫస్ట్ టైం. ఈ ఫస్ట్ ఫిల్మే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా డైరెక్టర్ మాట్లాడతారు, చూస్తారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరిలోనూ ఈ సినిమా చూడడం చాలా ఆనందంగా ఉంది. సో మా బాలయ్య బాబు ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇన్ని రోజులు పడిన కష్టం ఈరోజు థియేటర్లో చూస్తున్నప్పుడు అంతా మర్చిపోయాం. సో చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫ్యాన్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ ఆల్రెడీ వచ్చింది. సో ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా వచ్చి సంక్రాంతి థియేటర్లో కూడా గడపచ్చు. ఇది బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మేము ఇస్తున్న సంక్రాంతి కానుక. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి ఫెస్టివల్కి ఎప్పుడు బాలయ్య బాబు గారు వచ్చిన వాళ్ళ ఫ్యాన్స్తో చూడటం, తారక్తో అందరం కలిసి సినిమా చూడటం చాలా హ్యాపీగా ఉంది. సో ఫెస్టివల్ స్టార్ట్ అయింది, అందరూ వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. జై బాలయ్య. పాటు చూడటం, బాణంతో పాటు చూడటం, రోహిత్ బాబుతో చూడటం, ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ అండి. అంటే ఫ్యాన్స్తో పాటు ఇంత వండర్ఫుల్ ఫిల్మ్ చూడటం అనేది ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ సంక్రాంతి అందరికీ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా జై బాలయ్య శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం సంక్రాంతి మా డిక్టేటర్తో స్టార్ట్ అయిందని మేము అనుకుంటున్నాం. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫ్యాన్స్ తోటి ఇక్కడ ఈ సినిమా చూడటం అనేది నాకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో బాలయ్య బాబు నేను ఎలాగైతే చూపించాలనుకున్నానో అది యాస్టీజ్గా చూపించడం జరిగింది. అది ఫ్యాన్స్ అందరికీ విపరీతంగా నచ్చింది. సో బాలయ్య బాబు చాలా స్టైలిష్గా ఉన్నారు. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది ఈరోజు జరిగింది. సో తప్పనిసరిగా ఈ సినిమాకి ఫ్యామిలీస్ అందరూ కలిసి సంక్రాంతి పండుగని ఇంట్లో జరుపుకొని మీ ఖాళీ సమయంలో వెళ్ళి సినిమాని చూసి ఇంకొకసారి ఇంట్లో ఒక పండగలాగే థియేటర్లో కూడా పండగ జరుపుకునే ఇలాంటి సినిమా ఇది. ఎక్కడ వల్గారిటీ ఉండదు, వైలెన్స్ ఉండదు. సో ఫ్యామిలీ అందరూ కలిసి సంక్రాంతికి చూసే సినిమాలాగే మేము ఈ సినిమాని తీసాం. అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళకి కావాల్సిన బాలయ్య బాబు హై అంతా ఉంటుంది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆల్రెడీ నాకు చాలా చోట్ల నుంచి మెసేజ్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి. సో ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. మీరందరూ కూడా వెళ్ళి హ్యాపీగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.